హ్యాపీ టమ్మీ గమ్ ఇది మెయిన్ డైజెషన్ కోసం అనమాట. దీంట్లో అజ్వైన్, వాము, జీలకర్ర, ఇంకొకటి ఫెనల్ అంటే సోము, ఈ 3 కాంబినేషన్‌లో తయారు చేసిన గమ్. ఎప్పుడైనా హెవీగా బిర్యానీలు అవి తిన్నప్పుడు కడుపులో కొంచెం మనకి ఉబ్బరంగా ఉండటం అలా ఉంటుంది కదా! ఆ టైంలో మీరు తీసుకుంటే గనక అది కొంచెం తగ్గిస్తుంది. ఎసిడిటీ గానీ, బ్లోటింగ్ గానీ అలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు ఈ డైజెషన్ గమ్ చాలా పనిచేస్తుంది. రెస్టారెంట్స్‌కెళ్ళినప్పుడు మనకి షుగర్ కోటెడ్‌వి ఏవైతే ఇస్తారో దాని బదులుగా ఇది తీసుకోవడం షుగర్ ఫ్రీ కాబట్టి అది ఇంకా బెనిఫిషియల్ అనమాట. సో, ఇంకొకటి ఇది జింజరు, లెమన్ వామిటింగ్ సెన్సేషన్ ట్రావెల్ వాళ్ళ కోసం స్పెసిఫిక్‌గా తయారు చేసింది. యాక్చువల్‌గా ఇది నా నుంచే తయారైంది. నాకు ఆ సెన్సేషన్ ఎప్పుడూ ఉంటుంది ట్రావెల్ టైమ్‌లో. అందుకని ఇది ఎప్పుడూ నా పాకెట్‌లో ఉంటుంది. అది తిప్పటం అది ఏమీ ఉండదు. ఇది వాడేటప్పుడు మాత్రం ప్రయాణానికి 15 నిమిషాల ముందు నుంచి స్టార్ట్ చేస్తే గనక ఆ సెన్సేషన్ ఏమీ ఉండకుండా హ్యాపీగా ట్రావెల్ చేసుకోవచ్చు. ఇది కుర్కుమిన్ క్లోవ్ పసుపు, లవంగం నూనెతో తయారు చేసిన ప్రోడక్ట్. అవునండి. సో, ఇది ఓరల్ హైజీన్ కోసం అంట. పిల్లలు బ్రష్ చేసుకోనని గొడవ చేస్తూ ఉంటారు కదా! వాళ్ళకి ఇంకా బాగా పనిచేస్తుందనమాట. నోటి దుర్వాసన ఎక్కువ వచ్చే వాళ్ళకి ఇది కన్సిస్టెంట్ యూసేజ్ వల్ల ఏంటంటే అవన్నీ తగ్గుతూ ఉంటాయన్నమాట. క్యావిటీస్ అనేవి కూడా ఏమీ రాకుండా మనం ముందే అరికట్టొచ్చు. పసుపులో ఉండే గుణాలన్నీ పనిచేస్తాయన్నమాట మనకి. ఇది ఓరల్ హైజీన్ కోసం తయారు చేయాలి. ఇది వచ్చేసి అశ్వగంధ అండి. ఇది స్ట్రెస్ రిలీఫ్ కోసం, ఇంకా బాగా నిద్ర పట్టడం కోసం, మా ఇమ్యూనిటీ పెంచుకోవటం కోసం వాడుకోవచ్చండి ఇది. నాకు ఒక కస్టమర్ ఉన్నారు. 65 ఇయర్స్ ఓల్డ్ ఒక ఆవిడున్నారు. ఆవిడ కన్సిస్టెంట్‌గా వాడుతున్నారు. ఆవిడకి ఎప్పటినుంచో ఇన్సోమ్నియా ప్రాబ్లమ్ ఉంది. నిద్ర పట్టదు. 10-3 వరకు ఆవిడకి నిద్రే పట్టదు. ఆవిడ చాలా రకాలుగా వాడారు. బట్ ఎప్పటినుంచైతే ఈ చూయింగ్ గమ్ వాడడం స్టార్ట్ చేశారో ఆవిడకి ఇప్పుడు ప్రశాంతంగా నిద్ర పడుతుంది. ఇప్పుడు అవసరం లేదన్నా కూడా ఆవిడకి హ్యాబిట్ కింద ఫార్మ్ అయ్యి హ్యాపీనెస్ ఇస్తుంది. ఇమ్యూనిటీ వైస్ కూడా ఆవిడకి 65 ఇయర్స్‌లో బాగా యాక్టివ్‌గా ఉండగలుగుతున్నారు. దానికి కారణం ఇదని నేను చెప్తాను.